అమెరికా ఇరాన్ యుద్ధంలో రష్యా తనదైన శైలిలో చక్రం తిప్పుతోంది. ఒక రహస్య నివేదిక ప్రకారం రష్యా గూఢచారి సంస్థ GRU 10 పేజీల భారీ ప్రతిపాదనను ఇరాన్ కోసం సిద్ధం చేసింది. ఈ ప్లాన్ ప్రకారం రష్యా తన దగ్గరున్న 5000 షార్ట్ రేంజ్ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను ఇరాన్కు అందించబోతోంది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్ రేంజ్ డ్రోన్లను కూడా సప్లై చేయాలని రష్యా నిర్ణయించింది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కో ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా గల్ఫ్ తీరంలో మోహరించబోతున్నాయి. ఈ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే వీటిని శత్రువులు ఎట్టి పరిస్థితుల్లోనూ జామ్ చేయలేరు. సాధారణంగా డ్రోన్లు రేడియో సిగ్నల్స్ ద్వారా నడుస్తాయి, కానీ ఇవి సన్నని వైర్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల శత్రువులకు ఎలాంటి రేడియో సిగ్నల్స్ అందవు. ఫలితంగా ఆపరేటర్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం అసాధ్యం. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలవు. ఇప్పటికే లెబనాన్లోని హిజ్బుల్లా దళాలు ఇలాంటి డ్రోన్లను ఇజ్రాయెల్పై ప్రయోగించాయని తెలుస్తోంది. ఇవన్నీ ఇరాన్ ద్వారానే అక్కడికి చేరినట్లు నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, రష్యా తన అప్గ్రేడ్ చేసిన షాహెద్ రకపు డ్రోన్లను కూడా ఇరాన్కు పంపేందుకు సిద్ధమైంది. ఇవి భారీ బరువులను మోయగలవు, శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుండి సులభంగా తప్పించుకోగలవు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాలోని యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుంచి డ్రోన్ ఆపరేటర్లను రిక్రూట్ చేయాలని పుతిన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. వీరికి రష్యా సైన్యం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి యుద్ధ రంగంలోకి దించబోతోంది. ముఖ్యంగా ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీ అయిన కర్గ్ ఐలాండ్ను అమెరికా దళాలు ఆక్రమించకుండా అడ్డుకోవడమే రష్యా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. శాటిలైట్ ఆధారిత డ్రోన్లలో స్టార్లింక్ టెర్మినల్స్ను ఉపయోగించి అమెరికా నిఘాను తలదన్నేలా రష్యా వ్యూహాలు రచిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ను దెబ్బతీయడానికి రష్యా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఈ సైనిక సహకారం ఇప్పుడు అగ్రరాజ్యానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరి పుతిన్ వ్యూహాలకు అమెరికా ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.